అలాగనే ఇజ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. వారేం చేసుకున్నారు? దాన్ని కూడా పాడు చేసుకున్నారు. సో మనం ఒక్కటి చూస్తూ ఉన్నాం, ఏంటంటే దేవుడు ఎవరికైనా ధనం ఇచ్చినా, బలం ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, లేకుంటే రాజ్యం ఇచ్చినా, అధికారం ఇచ్చినా, ఈవెన్ సౌందర్యం ఇచ్చినా, అబ్షలోంకి ఏమి ఇచ్చాడు? అబ్షలోం తెలుసు కదా మీకు అందరికీ, దావీదు కుమారుడు, చాలా సుందరుడు అంట. ఓకేనా? సౌందర్యం ఇచ్చిన ఏం చేసుకున్నాడు? భూమికి ఆకాశంకి మధ్యలో వేలాడి చనిపోయి కదా. సో ఏమి ఇచ్చినా కానీ ఓల్డ్ టెస్ట్మెంట్, మన పాత నిబంధన గ్రంథం అంతట్లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు వారికి ఏమి ఇచ్చినా కానీ వారు మంచి వారిగా ఉండలేకపోయారు. సమ్మరి ఏంది? దేవుడు వారికి ఇచ్చాడు ఇవన్నీ, కానీ ఏమైంది? వారు మంచివారుగా ఉండగలిగినరా? కాపాడుకోగలిగినరా? ఏది కాపాడుకోగలగలే. వారి జ్ఞానం ఇచ్చినా కానీ, ధనం ఇచ్చినా కానీ, సౌందర్యం ఇచ్చినా కానీ, అధికారం ఇచ్చినా కానీ, బలం ఇచ్చినా కానీ, ఏమి ఇచ్చినా కానీ కాపాడుకోలేకపోయారు. అది ఓల్డ్ టెస్టిమెంట్ ఒక సమ్మరీ. మనం అంతా చూస్తేంది, వారు దేనిని ఏం చేశారు? కాపాడుకోలేకపోయారు. సో మనం చాలా మట్టుకు మరి దేవుణ్ణి పాత నిబంధన గ్రంథంలో మరి భక్తులు ఏవేవైతే మరి ఏమంటారు పొందుకున్నారో, మరి వారి గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడో అవన్నీ కూడా మనకి కావాలని అనుకుంటూ ఉంటాము. చాలా మట్టుకు అలా ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. కానీ దాన్ని కంట్రోల్ చేయవచ్చా? దాన్ని కాపాడుకోవచ్చా? నిజంగా ఒక వచనం మనం ఇప్పుడు చేద్దాం. సామెతల గ్రంథం, ఈ వచనం అందరం చేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా, చివరి వచనం 28వ వచనమా 25? అదే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడును అంతే. ఇక్కడ తెలుగు బైబిల్లో తన మనసును అంచుకొనలేనివాడు అంతే అనున్నది. ప్రాకారం లేని పురం ఎంతో, తన మనసును అణుచుకొనలేనివాడు కూడా అంతే.